మల్లాపురం అనే గ్రామంలో సురేష్, నరేష్, హరీష్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. వారు చిన్నతనం నుంచే కలిసి చదువుకుంటూ ఉంటారు. ఈరోజు నా పుట్టినరోజురా. మీరిద్దరూ నాకు చిన్ననాటి స్నేహితులు. సాయంత్రం అందరం కలిసి మా ఇంట్లోనే భోజనం చేద్దాం. తప్పకుండా వస్తాం. ఎందుకు రావురా? ఎరా హరీష్, ఏమంటావు? అరే నేను కూడా వస్తారా. మళ్ళా వాడు పెద్ద చదువుల కోసం పట్నం పోతుంది కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో ఏమో. పుట్టినరోజు శుభాకాంక్షలు రాయ్. సురేష్, నీకు పుట్టినరోజు సందర్భంగా ఇదిగో నా కానుక. ఎరా హరీష్, నువ్వేం కానుక తినలేదా? ఊరికే వచ్చావా? అలా అంటావేమిరా? హరీష్ గారు మన స్నేహితుడు. వాడు తీసుకొచ్చే కానుక కోసం నేనేమి పిలవలేదు. వాడు వస్తే చాలు. నువ్వేమీ అనుకోవద్దురా హరీష్. అరే నా పరిస్థితి నీకు తెలుసు కదరా. మేమంతా వ్యవసాయం చేసే బతుకుతున్నాం. మీకు ప్రైజులు గిఫ్టులు ఇయ్యారంటే నా దగ్గర డబ్బు లేదురా. అరే సరదాగా అన్నాలేరా, నువ్వేమనుకోవద్దురాయ్. నువ్వు ఇప్పుడే కాదురా, వాడిని ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటావు. అలా అనకురా. పద భోజనం చేద్దాం రండి. మరుసటి రోజు ఉదయం, ఏంటిది? అమ్మ కానుకగా ఇచ్చిన ఉంగరం డబ్బు ఎక్కడ పెట్టాను? ఏమైంది? ఎవరు తీశారు? నా గదిలోకి ఇంట్లోకి వాళ్ళెవరూ రాలేదు కదా. హరీష్ తప్ప నా రూంలోకి ఎవరూ రాలేదు. వారిద్దరిలో ఎవరైనా తీశారా? ఇంట్లో దొంగతనం జరిగిందని అడిగితే ఏమనుకుంటారో కానీ అడగక తప్పదు. వెంటనే వాళ్ళని అడుగుతాను. నేనెందుకు తెస్తానురా? నా సొంత డబ్బులతోనే నీ కానుక తెచ్చాను. మా నాన్న పెద్ద వ్యాపారవేత్త. నాకు డబ్బులు తీయడం అవసరం లేదు. ఒకవేళ హరీష్ గట్టి తీసాడేమో అడుగుదాం పదా. నాకు వాడి మీదనే అనుమానం ఉంది. రే హరీష్, హరీష్ బయటికి రారా. ఏందిరా ఇట్లొచ్చినావు? నిన్న దొంగలించిన డబ్బులు నాకు ఇస్తావా లేక పోలీసులను పిలవమంటావా? ఏం దొంగతనం రా? దేని గురించి మాట్లాడుతురు? చూడు హరీష్, నిన్న నా గదిలో కొంత డబ్బు, ఒక ఉంగరం పోయింది. ఆ గదిలోకి నువ్వు, నరేష్ తప్ప ఎవ్వరూ రాలేదు. నాకు నరేష్ మీద ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వాడు మన ఇద్దరికంటే ఎక్కువ డబ్బు కలవాడు. ఇకపోతే నువ్వే తీశావు అనుకుంటున్నాను. నేను ఆ దొంగతనం చేయలేదు. నన్ను నమ్ముండ్రా. నా గురించి మీకు తెలుసు కదా. ఏమోరా, డబ్బును చూస్తే ఎవరి బుద్ధి అయినా మారొచ్చు, చెప్పలేం. పైగా డబ్బు లేక నా దగ్గర అప్పు తీసుకున్నావు. నీవే దొంగతనం చేశావు. ఈలోగా ముగ్గురు గొడవ పడ్డం చూసి అక్కడున్న సురేష్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఏంటి సురేష్ బాబు గారు, ఏంటి దొంగతనం అని మాట వినబడింది? ఏంటి డబ్బు ఉంగరమా? మీ గది శుభ్రం చేస్తున్నా అవి కింద పడి ఉన్నాయి. అవి నేనే తీసి దాచిపెట్టమని మీ అమ్మగారికిచ్చాను. అయ్యో, అవి ఇంట్లోనే ఉన్నాయంటారా? అనవసరంగా హరీష్ గారిని అనుమానించాం. సరేరా హరీష్, నిన్ను అడిగామని ఏమనుకోవద్దురా. మేము కొన్నేళ్ల నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలుసు, కానీ ఇట్లాంటి దొంగతనం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడన్నా నేను తప్పు చేయాలని తెలుసుకురు కదరా. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సురేష్ ఉన్నత చదువుల కోసం పట్టణానికి వెళ్తాడు. నరేష్ తన తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. హరీష్ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో ఉంటాడు. ఓ రోజు సాయంకాలం బాధగా ఏడుస్తూ నల్లని కోడలు కావేరి లగేజ్ పట్టుకుని హాల్లోకొచ్చింది. హాల్లో అత్తమామలు శారదా, సుబ్బయ్యలు కూడా బాధగా నిలబడున్నారు. ఆయన తమ కోడలికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నారు. అత్తయ్య, మావయ్య, ఇక నేను మా పుట్టింటికి వెళ్తాను కాదు కోడలా, వెళ్ళొస్తాను అని చెప్పాలి. నేను మళ్ళీ రావాలంటే ఆయనకి ఆయనై వచ్చి తీసుకొస్తేనే కదత్తయ్యా. బాధపడకు తల్లి, వాడు నీకోసం ఖచ్చితంగా వస్తాడు. నువ్వే ఈ ఇంటి కోడలివి. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తెల్లని అమ్మాయి మంజు కాదు. నాకు చాలా బాధగా, భయంగా ఉందత్తయ్యా. కోడలా, నేనొక మాట చెప్పనా? ఈ రోజు మనం బాధపడుతున్నామంటే రేపు అనేది సంతోషంగా గడుస్తుందని అర్థం. అంతేకాని ఈ బాధే ఎప్పటికీ ఉంటుందని కాదు కోడలా. ధైర్యంగా ఉండు తల్లి, ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. అయినా కోడలా, ఇప్పుడు వెళ్తున్నది శాశ్వతంగా ఇక్కడ ఉండటానికే. వెళ్ళు. ఇక్కడ జరిగిందేది మీ అమ్మ వాళ్లకు చెప్పకు. వాళ్ళు బాధపడతారు. 2 రోజుల్లో ఇక్కడ పరిస్థితిని చెక్కబెట్టి నిన్ను తీసుకురావడానికి కొడుకుతో కలిసి వస్తాం. నల్లగా పుట్టడం నా తప్పు కాదు కదత్తయ్యా. కోడలా, ఏడవకు. నీ పుట్టింటికి వెళ్ళు. అన్ని పరిస్థితులు చెక్కబడతాయి.
మీ మీద నమ్మకంతో మా పుట్టింటికి వెళ్తున్నాను అత్తయ్య. నన్ను చంపుకుంటారో బతికించుకుంటారో మీ ఇష్టం అని ఏడుస్తూ లగేజ్ బ్యాగ్తో బయటకొచ్చింది. ఇంటిపైన భర్త సురేష్ ఉన్నాడు. కావేరిని చూసి మొహం తిప్పుకున్నాడు. నా ముఖం చూడటానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇక నన్ను తీసుకురావడానికి మా పుట్టింటికొస్తాడని ఎలా అనుకుంటాను? నా తలరాత ఇంతే అనుకుంటాను. మీరైనా సంతోషంగా ఉండండి అని కావేరి వెళ్ళిపోతుంది. ఇంటిపైన దిగులుగా నిలబడిన కొడుకు సురేష్ దగ్గరికి తల్లి శారద, తండ్రి సుబ్బయ్య వచ్చారు. వచ్చారా? నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను నాన్న. ఎవరొస్తే ఏముందిలే బాబు, ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? కుదుటపడమే కాదు నాన్న, మంజుని చూడాలని ఆశపడుతుంది అని కొడుకు చెప్పగానే శారద, సుబ్బయ్యలు షాకింగ్గా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. నేను సిటీ వరకు వెళ్ళొస్తాను నాన్న. ఇంకా నీకు మంజు మనసు అర్థం కాలేదా బాబు? అర్థం చేసుకున్నాను కాబట్టే కదమ్మా మంజుని చూడాలనుకుంటున్నాను. సరే బాబు, ముందుగా పుట్టింటికి వెళ్ళిన మా కోడలు కావేరి దగ్గరికి వెళ్ళు. కావేరి నిన్ను చూస్తే చాలా సంతోషపడుతుంది. నీకిష్టమైన వంటలను ఎంతో ప్రేమగా చేసి పెడుతుంది. కడుపు నిండుగా తిను. ఈ రోజు రాత్రి అక్కడే ఉండు. తనతో కబుర్లు చెప్పు. పిచ్చిది ఎంతో మురిసిపోతుంది అని చెప్పగానే సురేష్ ముఖాన్ని అయిష్టంగా పెట్టాడు. తండ్రి చూసి, వద్దు బాబు, ముఖాన్ని అలా అయిష్టంగా పెట్టకు. కావేరి నల్లగా ఉంటుందనే మాటే కాని తన మనసు బంగారం బాబు. నీకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు చంటి పిల్లాడిలా నేను చూసుకుంది అని చెబుతుంటే సురేష్ మాట మధ్యలో కల్పించుకుని, అమ్మా, కావేరి మీకు నచ్చింది కాబట్టి తను ఏం చేసినా మహాకార్యం చేసినట్టు, ఘనకార్యం చేసినట్టు అనిపిస్తుంది. నేను మంజుని ఇష్టపడ్డాను కాబట్టి నాకు మంజు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తాను. వెళ్ళమని మేము చెప్తున్నాం బాబు. కాకపోతే మా కోడలు కావేరి దగ్గరికి వెళ్ళు. తనను చూసి ఈ రోజు రాత్రి అత్తగారింట్లో ఉండి వెళ్ళు. మాకేమీ అభ్యంతరం లేదు. ఏమంటారండి అంతే అంటాను శారద అని చెప్పగానే సురేష్ కు కోపం వచ్చింది. కొంచెం కోపంగా, మీరు ఎంత చెప్పినా నా మనసుకు నచ్చని ఆ బ్లాక్ బోర్డు కావేరి దగ్గరికి వెళ్ళను. నాకు ఇష్టమైన రెడ్ రోజ్ కలర్ మంజు దగ్గరికే వెళ్తాను. మంజుతోనే ఉంటాను. మళ్ళీ ఇక్కడికి రాను. మరి కావేరి విడాకులు ఇస్తా. సురేష్ వాళ్ళ సమాధానం వినకుండా కిందకి వెళ్ళిపోతాడు. క్షణం తర్వాత శారద, సుబ్బయ్యలు షాక్ నుంచి తేరుకున్నారు. ఇక కొడుకు, కోడలు కావేరి మనసును అర్థం చేసుకోరనిపిస్తోందండి. అలా అంటే ఎలా శారద? పెద్దవాళ్ళం మనం ఉండి ఏం లాభం చెప్పు. కొడుకుకి మంచి చెడులు చెప్పాలి. తెల్లని మంచి కంటే నల్లని కావేరి చాలా మంచిదని అర్థమయ్యేలా చెప్పాలి. కళ్ళకు చూపించాలి. అదే ఎలా అండి? ఆలోచిద్దాం శారద. ఏం చేసినా ఆలోచనగా చేయాలి. ఇప్పుడు మనం చేసే ఆలోచనతో ఖచ్చితంగా కొడుకులో మార్పు రావాలి. ఆ మార్పు ఎప్పటికీ ఉండాలి. కాకపోతే ఈ మార్పు వల్ల కావేరి జీవితానికి ఎలాంటి నష్టం జరగకూడదు. కోడలిగా నల్లని కావేరికి అన్యాయం జరిగినా కూతురిగా మనమే చూసుకుందాం శారద అని చెప్పగానే తన భర్త మనసుకు శారద మురిసిపోయింది. ఎంత మాటండి! మనం అప్పుడే అనుకున్నాం కదా, మనకు కోడలైనా కూతురైనా కావేరే అని. చూస్తూ చూస్తూ జీవితం నాశనం చేస్తామా అని మాట్లాడుకుంటూ ఉండగా తన గదిలోకి వచ్చిన సురేష్ మంజు ఫోటో పట్టుకుని, మంజు, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పావు. నేను లేకపోతే నువ్వు లేనని, బతకలేనని నా చేతిలో నీ చేతిని వేసి చెప్పావు. అలాంటి నువ్వు నాకు యాక్సిడెంట్ అయినా రాలేదంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. అందుకే మంజు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెబుతుండగా తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళని చూశాడు. వాళ్ళ ముఖాలు బాధగా లేవు, చాలా సంతోషంగా ఉన్నాయి. సురేష్ కు కొంచెం ఆశ్చర్యం వేసింది. అయినా ఎందుకు సంతోషంగా ఉన్నారని అడిగే ధైర్యం చేయలేకపోతాడు. మీరు ఎంత చెప్పినా నేను కావేరి దగ్గరికి వెళ్ళను. మంజు దగ్గరికే వెళ్తాను. వెళ్తాను కాదు బాబు, వెళ్తున్నాం అని తల్లి శారద చెప్పగానే అయోమయంగా, అంటే బాబు, ఇప్పుడు నీతో పాటు మేము కూడా సిటీలో మంజు దగ్గరికి వస్తున్నాం. కాకపోతే నువ్వు మాత్రం మంజుని కలవడానికి వీల్లేదు. మేము కలుస్తాం. చిన్న అబద్ధం ఆడతాం. అయినా మంజు నిన్నే కావాలని ఒకే ఒక్క మాట చెప్తే చాలు. ఏం చేస్తారు? మంజు ఆ మాట చెబితే నాకు నా నల్లని భార్య కావేరికి విడాకులు ఇప్పిస్తారా అని సురేష్ అనగానే కావేరిని భార్యగా ఒప్పుకున్నందుకు ఒక పక్క శారద, సుబ్బయ్యలకు సంతోషమున్నా కూడా విడాకులనుగానే బాధేసింది. కాని కొడుకుకు కావేరి ప్రేమ, మంజు ప్రేమ అర్థం కావాలనుకున్నారు. సరే బాబు, విడాకులిప్పిస్తాం. ఒకవేళ మంజు నిన్ను కాదంటే మాత్రం నువ్వు కావేరిని భార్యగా ఒప్పుకోవాలి. భర్తగా తనకు పంచాల్సిన ప్రేమని పంచాలి. ఇందుకు నువ్వు ఒప్పుకున్నావంటే రేపే మనం సిటీకి వెళ్దాం. ఇందుకు నేను ఒప్పుకుంటున్నాను నాన్న. సరే బాబు, రేపు మనం సిటీకి వెళ్తున్నాం.
ఇంకొక విషయం బాబు, రేపు మనం తన దగ్గరికి వస్తున్నామని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. సరే నాన్న, నేను చెప్పను, నేనే గెలుస్తాను. ఈ దెబ్బతో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నా భార్య మీరు మెచ్చి చేసిన కావేరి కాదు, నేను నచ్చి చేసుకున్న మంజు అని. ఇక ఎప్పటికీ కావేరి గురించి నా దగ్గర మాట్లాడరు అని చెప్పగానే శారదా సుబ్బయ్యలు ఆ గది నుంచి బయటకొచ్చారు. మరుసటి రోజున శారదా సుబ్బయ్యలు సిటీలో మంజు ఉంటున్న ఇంట్లో ఉన్నారు. మంజు వాళ్ళని నిలబెట్టి సోఫాలో కూర్చొని హేళనగా మాట్లాడుతుంది. సురేష్ గుమ్మం దగ్గర ఉండి వింటూ ఉంటాడు. ఎప్పుడు పోతాడని చెప్పారు డాక్టర్స్? అలా అంటే ఎలా మంజు? ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. నా కొడుకు నా ఇంట్లో బాధపడుతుంటే నువ్విక్కడ గుండెలు బాదుకుంటూ ఏడవాలా? నేనింకా లక్కీ అని చెప్పుకోవాలి. అయినా నేను ప్రేమించింది ఇలా సేవలు చేసుకుంటూ నా లైఫ్ ని నాశనం చేసుకోవడానికి కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ ఆవిటి కొడుకుని మీరే చూసుకోండి, వెళ్ళండి అని చెబుతుండగా సురేష్ ఆవేశంగా వచ్చి మంజును కొట్టాడు. మంజు షాక్ అయింది. ఇక నుంచి పదమ్మా, ఈ చుట్టుపక్కల ఉన్న పాపమే తగులుతుంది మనకు. కావేరి దగ్గరికి వెళ్దాం అని తల్లిదండ్రులను తీసుకుని కావేరి ఇంటికి బయలుదేరారు. కావేరి ఎంతో ఆశగా గుమ్మం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటుంది. తల్లి సుభద్ర వచ్చి, లేచినప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ నిలబడి వీధి వైపు చూస్తున్నావు. అల్లుడు గారు వస్తారని చెప్పారా తల్లి అని ఏమాత్రం తత్తర పడకుండా చెప్పింది. అల్లుడు గారు వస్తే ఇంట్లోకొస్తారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరు కదా. నువ్వెళ్ళు. అయినా పెళ్ళైన కొత్తలో నువ్వు మా నాన్న కోసం ఇలానే చూసినప్పుడు అమ్మమ్మ కూడా ఇలాగే అంది కదా. అయినా నువ్వు విన్నావా? లేదు, అలాగే చూస్తుండిపోయావు. ఇప్పుడు నేను అంతే అని చెబుతుండగా కారొచ్చి ఆగింది. ఆ కారును చూసి కావేరి చాలా సంతోషపడింది. సురేష్ నవ్వుతూ ప్రేమగా కావేరి దగ్గరకొచ్చాడు. పద కావేరి, మన ఇంటికి వెళ్దాం. ఇదిగో ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. సుభద్ర ఎంత పిలిచినా లోపలికి వెళ్లకుండా శారదా సుబ్బయ్యలు తమ నల్లని కోడలు కావేరిని తీసుకుని కారులో బయలుదేరారు. ఇక అప్పటి నుంచి సురేష్ తన నల్లని భార్య కావేరితో సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తుంటాడు. Please like, share and subscribe Kaveri TV.